నేను కృష్ణతో అంటా ఉన్నాను, మిమ్మల్ని అందరూ చూస్తే 90s గుర్తొస్తుందని. ఎందుకంటే 90sలో ఇలాంటి సెమినార్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఎంతోమందిని మోటివేట్ చేసి ఒక జిఎంఆర్ గారికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చి ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఫార్మా, రియల్ ఎస్టేట్, లైఫ్ సైన్సెస్, బయోటెక్, ఇట్లా అనేక ఇండస్ట్రీస్లో పారిశ్రామికవేత్తల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు, వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ అందించారు. మళ్ళీ ఆ మ్యాజిక్ కలిసికట్టుగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందుకే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్ అనే లక్ష్యంతో ఇక్కడున్న ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ పనిచేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ ఎస్ఎంఈ ఐపీఓ, ఈ ఆల్టర్నేటివ్ ఫండింగ్ ఆప్షన్ మనందరం కూడా వినియోగించుకోవాలి. ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పాను, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్కి వెళ్ళాలి, లేటెస్ట్ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వాలి. మీరు కానీ ఒక్క క్షణం అనుకుంది సాధించాము, రిలాక్స్ అవుదాం అనుకుంటే ఆ రోజు నుంచి మీ డౌన్ఫాల్ మొదలవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే అండి, ఏమైనా సాధిస్తే కనీసం 5 నిమిషాలు ఎంజాయ్ చేసే అవకాశం మాకు ఎవడైనా 5 నిమిషాలు అవకాశం ఇవ్వడు. మీరందరూ చూశారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఇంటికి వచ్చారు. దాని తర్వాత ఆయన కలిసిన వెంటనే ఆ రోజు రాత్రే సింగపూర్కి వెళ్ళాం. నేను వెళ్ళా, మాకు వర్కింగ్ గ్రూప్ ఉంది సింగపూర్ మంత్రి గారితో. ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారితో అస్సాంకి వెళ్ళా. 2 గంటల ఫ్లైట్. అస్సాం నుంచి మళ్ళీ విజయవాడకి వచ్చి 2 గంటల ఫ్లైట్. 4 గంటల్లో నాకు 22 పాయింట్స్ ఇచ్చారు ఫాలోఅప్ చేశాక. నేను అన్నా, సార్ మీతో పని చేస్తాను, చాలా కష్టమైన పని అని చెప్పా. కనీసం ఫ్లైట్ ఉంది, కొంచెం ఎంజాయ్ చేయనండి సార్, కొంచెం ప్రశాంతంగా భోజనం చేయనండి, పిచ్చపార్టీ డిస్కషన్ చేద్దాం. ఇదేరా పిచ్చపార్టీ డిస్కషన్ అని చెప్పాడు ఆయన. సో ఆయన ఏంటంటే, మేము ఎక్కడ రిలాక్స్ అవుతాం, మేము ఎక్కడ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది భారతదేశంలో, ఎక్కడ రిలాక్స్ అవుతాం అన్న భయంతో నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని పుష్ చేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎన్ఎస్సి ఎమర్జ్లో 723 కంపెనీలు లిస్ట్ అవుతే కేవలం 3 కంపెనీలే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు. ఆ 3 విశాఖపట్నంలో సంబంధించినవి. పోటీ పడాలండి. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్, 3 రీజన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ $2.4 ట్రిలియన్ అచీవ్ చేయాలంటే ఈచ్ ఆఫ్ దిస్ ఎకనామిక్ రీజన్ షుడ్ బి $1 ట్రిలియన్ ఎకనామిక్ రీజన్. పోటీ పడాల్సిన బాధ్యత ఇక్కడున్న ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరిపైన కూడా ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. యాజ్ ఎ స్టేట్ వీఆర్ విల్లింగ్ టు సపోర్ట్. ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ అనేది ఈజీగా ఉండదు. ఎందుకంటే నేను చూసిన వాడిని. ఇక్కడ చాలామందికి తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇప్పుడు హెరిటేజ్ అని ఒక సంస్థ గుర్తొస్తుంది. కానీ హెరిటేజ్ ముందర ఆయన 3 సంస్థలు స్టార్ట్ చేసి 3 ఫెయిల్ అయినాయి. ఆ 3 ఫెయిల్ అయినాయి అని మా అమ్మ తిట్టిందో లేదో తెలియదు, ఇప్పుడు అడగాలి నేను. బట్ ఆ 3 ఫెయిల్ అయినాయి నాకు ఎందుకులే అనుకుంటే హెరిటేజ్ స్టార్ట్ చేసేవారు కాదు. సో ఆంటర్‌ప్రెన్యూర్స్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ, బట్ పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ ఆల్వేస్ పేస్ ఆఫ్. అండ్ మళ్ళీ తిరిగి ఆయన హెరిటేజ్ స్థాపించారు. 1994లో ఐపీఓ వెళ్ళింది. అప్పుడు మార్కెట్లో డబ్బులు రేజ్ చేశారు. ఇంకా దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడే కృష్ణ ఒక నోట్ రాసి ఇచ్చాడో, చెప్దామా వద్దా అని ఆలోచించే ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అవసరం, డిసిప్లిన్ అవసరం. బికాజ్ వీఆర్ లిస్టెడ్ కంపెనీ, మేము ప్రతి డెసిషన్ 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే నేను పని చేశాను 5 సంవత్సరాల కంపెనీలో. ఎందుకంటే షేర్ హోల్డర్స్కి నేను అకౌంటబుల్. ₹1 ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచిస్తా. ఒక క్యాపెక్స్ పెట్టాలంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఏంటి, ఏ ప్రోడక్ట్ ఎంత వస్తుంది, సేల్స్ ఏంటి, దాన్ని మళ్ళీ మానిటర్ చేస్తాం, ట్రాక్ చేస్తాం. ఎందుకంటే సొంత కంపెనీ అయినప్పుడు కొంత డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంటుంది. బట్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయినప్పుడు క్యాపిటల్ డిసిప్లిన్ చాలా వస్తుంది. సో దర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ దట్ వీ గెట్ బీయింగ్ ఎ లిస్టెడ్ కంపెనీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. 95 నుంచి లిస్టెడ్ అయ్యాం. వీ బిన్ లిస్టెడ్ కంపెనీ. ఆ డిసిప్లిన్, ఆ రిగర్, క్వార్టర్లీ రిజల్ట్స్, ఆడిట్స్, స్టాచ్యుటరీ కమిట్మెంట్స్, ఆ డిసిప్లిన్ మాకైతే చాలా హెల్ప్ చేసింది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరికి హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నా. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 30 సంవత్సరాలు ముందు చూసే వ్యక్తి.
వాస్తవంగా చెప్పాలి, ఇప్పుడు తండ్రి లాంటి ఆయన, ఈజ్ లైక్ అ ఫాదర్. ఎందుకు చెప్తున్నానంటే మనందరం పుట్టి పెరిగినప్పుడు ఎక్కువ అమ్మ ప్రేమతో పెరిగిన వాళ్ళం. అమ్మ ఎప్పుడు మనకి ఇంటి దగ్గర ఉంటారు, ఇంట్లో ఉంటారు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. భోజనం చేసావా, తిన్నావా, ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేది అమ్మే. కానీ 30-40 సంవత్సరాల తర్వాత నాన్న విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నాన్న పడిన కష్టం చూస్తాం, తెలుసుకుంటాం. అబ్బో ఇంత కష్టపడ్డారా అని అప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వ్యక్తి. ఎందుకంటే 1994లో హైదరాబాద్లో ఐటీ అంటే చాలామంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు చూడండి, లుక్ ఎట్ హైదరాబాద్ టుడే, లుక్ ఎట్ సైబరాబాద్ టుడే, లుక్ ఎట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టుడే. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 30 సంవత్సరాలు ముందు చూపుతో ఆలోచించి డెవలప్ చేస్తారు. దట్ ఈస్ ద సేమ్ విజన్ హీ హాజ్ నాట్ చేంజ్డ్. అమరావతి కావచ్చు, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ అని అదే విజన్తో ఆయన పనిచేస్తున్నారు. సో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ కూడా తప్పనిసరిగా మేము సాధిస్తాం. యాజ్ మినిస్టర్స్, యాజ్ లెజిస్లేచర్స్ వీఆర్ కమిటెడ్ టు దట్ విజన్. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది బిగినింగ్ మాత్రమే. చిన్ని గారి పైన ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఉంది. హీ హ్యాస్ టు టేక్ ద లోడ్, హీ హ్యాస్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ క్యాంప్స్. ఎంపీలందరూ కూడా నేను చెప్తాను, వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంతేకాకుండా నేను మన కొండపల్లి గారిని కూడా ఒకటే కోరుతున్నా, 3 కంపెనీలే ఉన్నాయి. వచ్చే 6 నెలల్లో మేబీ 6 months ఇస్ టూ టైట్, బట్ అట్లీస్ట్ 12 monthsలో మినిమం 100 కంపెనీస్ లిస్ట్ అయ్యే విధంగా తీసుకెళ్లే బాధ్యత మీ పైన ఉంది యాజ్ అన్ ఎంఎస్ఎంఈ మినిస్టర్. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. లెట్ us work together and let us ensure that next generation entrepreneurs get the support that they deserve from the state, from the ministry. And of course, as the chairman of group of ministers to create 20 lakh jobs, my support is always there. You know, in a few hours again we'll meet for breakfast and we'll discuss it threadbare there. End of the day, our goal is very simple. Companies of Andhra Pradesh should not only survive but thrive. Entrepreneurs should be number one. No second thoughts about it. We have that blood, we have that commitment, we have done it in the past. As a government, we are all here to support. The associations know that I'm only one message away. Whatever issues there, I always try my level best to resolve it. I call myself the Dolo 650. ఎందుకంటే మీకు ఇష్యూ ఉన్నప్పుడే నాకు మెసేజ్ పెడతారు. అన్నీ బాగుంటే నన్ను పట్టించుకోరు. ఐఎమ్ హ్యాపీ టు బీ దట్ Dolo 650. ఐఎమ్ హ్యాపీ టు రిజాల్వ్ ఇష్యూస్ విత్ ద సింగిల్ ఎజెండా. We should make Andhra Pradesh great. We should be number one in anything that we do. Because honestly, I'm sick and tired of seeing other cities and sort of asuya padtam నాకు ఇష్టం లేదు. I want other people to look at Andhra Pradesh and say, yes, magic is happening. Already the discussion has started, but we intend to take it to a logical conclusion. When Andhra Pradesh attracts 50% of investments in India, that is the day I believe that we have delivered something more meaningful and we have contributed in our Honorable Prime Minister's vision, which is Vikasit Bharat. So together we can do it. The government is here, the government will support in every way possible. But end of the day, both of us have to come together. We can merely be a springboard, but we can't be your life support forever. So I hope entrepreneurs here understand us, use us that way. Young team is here. We are willing to support. Let us work together and make Andhra Pradesh proud. Thank you very much for giving me this wonderful opportunity. I would like to thank the leadership of NSC for coming all the way, being here, supporting us, being part of this conference.